ఏదైనా డి మేజర్ అంటే ఆ డి మేజర్ ఇండియాలోనైనా, అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా డి మేజరే చప్పట్లు కొట్టాలంట. అదే విధంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మన క్యారెక్టర్ కూడా ఇండియాలో ఉన్న అదే విధంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అమెరికాకి వెళ్ళినా అట్లనే ఉండాలా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా అట్లనే ఉండాలా. కొంతమంది రూపాంతరము చెందుతూ ఉంటారు. ఆమేన్. నేను లండన్లో ఫ్లైట్ దిగిక నేను బయటికి వెళ్ళిపోవాలా. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పంజాబీ డ్రెస్ వేసుకున్న ఒక ఆంటీ ఉన్నది. చుడిదార్ పైజామా వేసుకొని మంచి చున్నీ ఇట్లా కప్పుకొని అక్కడ ఉన్నది ఆమె. అక్కడ ఒక పని చేస్తుంది ఆమె. షీఈ్ ఎ పంజాబీ. ఎంత మంచిగా ఉన్నదంటే ఆమెను చూడగానే అమ్మయ్య ఊపిరి వచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక ఇండియన్ కనబడ్డదని. చప్పట్లు కొట్టండి అంత. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడినా. హిందీలో మాట్లాడతాం. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ చూడగానే షీఈస్ ఫ్రమ్ ఇండియా అని అర్థమైపోయింది. నేను ఆమెను అడిగిన, ఎంతకాలం అవుతుంది లండన్కి వచ్చి అంటే 40 years అవుతుంది అన్నది. హల్లెలూయా. అప్పుడు ఆమెను అడిగిన, 40 years నుంచి నీ లైఫ్ స్టైల్, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇట్లనే ఉన్నదా అంటే 40 years నుంచి నేను లండన్లో ఇదే మెయింటైన్ చేస్తున్నా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి అంతా. షాక్ అయిపోయాను నేను. ఒక పంజాబీ తన లైఫ్ స్టైల్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తారు. జాగ్రత్తగా వినండి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు పలుకుతుంది. యవ్వన బిడ్డలారా జాగ్రత్తగా వినండి. శామ్యూయల్, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాన్ని చూస్తా. మనుషులు లక్ష్య పెట్టేవాడిని నేను లక్ష్య పెట్టు శామ్యూయల్ అంటాడు దేవుడు. మార్క్స్ వార్త సెలవిస్తుంది, హృదయము ఎట్లుంటుందో బాహ్య స్థితి అట్లనే ఉంటుంది. హృదయం లోక సంబంధంగా ఉంటూ బాహ్య స్థితి దైవ సంబంధంగా ఉండదు. ఇంపాసిబుల్. హృదయం దైవ సంబంధంగా ఉంటూ బాహ్య స్థితి లోక సంబంధంగా ఉండదు. ఇంపాసిబుల్. దట్ ఈస్ అగైన్స్ బైబిల్. నో. హృదయం ఎట్లుంటుందా, రమాల కంద శకట తల దియానా, బాహ్య స్థితి అట్లనే ఉంటుంది. నీ హృదయము శరీర సంబంధంగా, లోక సంబంధంగా వాళ్ళను చూసి వీళ్ళను చూసి చెడిపోతే నువ్వు అమెరికాలో అట్లనే ఉంటావు, ఇండియాలో అట్లనే ఉంటావు, ఆస్ట్రేలియాలో అట్లనే ఉంటావు, సౌదీ అరేబియాలో కూడా అట్లనే ఉంటావు. కానీ వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా నీ అంతరంగ స్థితి దైవికంగా ఉంటే నీ బాహ్య స్థితి అమెరికాలో ఉన్న అట్లనే ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉన్న అట్లనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నీ అంతరంగ స్థితిలో మార్పు ఉండదు, నీ బాహ్య స్థితిలో మార్పు ఉండదు. గట్టిగా చప్పట్లు కొడదాం.